పెద్ది డైరెక్టెడ్ బై బుచ్చిబాబు సానా, స్టారింగ్ బై రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివకుమార్, దివ్యేందు, జగపతి బాబు, బొమ్మని రాణి అండ్ రావు రమేష్. పెద్ది 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 మూవీ విషయానికి వస్తే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. హీరో మాత్రమే కథను నడిపిస్తాడు. స్పోర్ట్స్ నేపథ్యం ఆధారంగా తీసుకున్న సినిమా. కథలోకి వెళ్తే చరణ్ డ్యాన్స్తో అదరగొట్టాడు. పాటలు అన్నీ బాగున్నాయి. ఫైట్స్ డిఫరెంట్గా ప్లాన్ చేశారు. విజయనగరం ప్రాంతంలో ఉండే ఒక చిన్న ప్రాంతం, కొండ ప్రాంతం. వీళ్ళు ఉండేది కొండ ప్రాంతం. ఈ ప్రాంతానికి అసలు మన ఇండియాలో గుర్తింపు లేదు. గుర్తింపు లేని ఇలాంటి ఊళ్ళు మన ఇండియాలో 18,000 గ్రామాలు ఉన్నాయంట. అలాంటి ప్రాంతంలో ఏం జరిగింది అనేది తెరపైనే చూడాలి. హీరో అప్పుల వలస అనే గుర్తింపు రావడం కోసం ఏం చేశాడనేది స్టోరీ. ఈ కథ ఉద్వేగానికి గురిచేస్తుంది. హీరో మొదట ఆట కూలి కోసం క్రికెట్ ఆడతాడు. బ్యాట్ పడితే ప్రతి బాల్ సిక్సే. కానీ అక్కడ జరిగిన అవమానం వల్ల అది వదిలేసి గుర్తింపు కోసం కుస్తీ ఆడతాడు. అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల మళ్ళీ రన్నర్ అప్గా గెలుస్తాడు. కానీ ఈ అథ్లెట్ రన్నర్ గేమ్లో తన కాలును కోల్పోయిన తర్వాత కూడా ఆడి గెలుస్తాడు. ఇక్కడ బుచ్చిబాబు గారి మార్కు కనిపిస్తుంది. 5 ఏళ్ల తర్వాత ఈ మూవీని తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఈయన ఉప్పెనలో కటింగ్ ఫ్యాంటసీ, ఇక్కడ కటింగ్ ఫ్యాంటసీ అనేది ఆయనకు మార్కింగ్ ప్లేస్ అయ్యేటట్టు ఉంది. నెక్స్ట్ స్టోరీలో కూడా ఏదో కటింగ్ ఫ్యాంటసీ ఖచ్చితంగా ఉంటుందేమో అనిపిస్తుంది. మరియు ఈ కథలో జగపతి గారి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది బ్రో. ఈ ఏజ్లో తను అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా గొప్ప విషయం. ఫైనల్గా మూవీ చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న యువత గేమ్స్ పైన ఆసక్తి చూపలేకపోవడం, తమ కెరీర్లో ఓన్లీ డాక్టర్స్, ఇంజనీర్స్ వైపు మాత్రమే వెళ్తున్నారు. ఇలా గేమ్స్ వైపు కూడా రావాలని ఇండైరెక్ట్గా బుచ్చిబాబు గారు చెప్పారు. వెరీ ఇంట్రెస్టింగ్. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. కుస్తీ పోటీ సీన్స్లో అయితే మనం కూడా ఆడుతున్నామా అనిపిస్తుంది. హీరో జాన్వీ గారి డైలాగ్స్ కొంచెం మిర్జాపూర్ టైప్ లాగా అనిపించింది. దివ్యేందు గారి పాత్ర కూడా చాలా చిన్నగా ఉంది. అక్కడక్కడ మిర్జాపూర్ డైలాగులు వాడారు. ఓకే. పెద్ద ఈజ్ వెరీ సింపుల్ మ్యాన్. ఎక్కడ కూడా తన ప్రౌడ్నెస్, హీరో ఫీలింగ్ అని చూపెట్టలేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఈ మూవీ చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్.